శ్రీ గుణరత్న కోసం శ్రీదేవి యొక్క గుణముల యొక్క గుణరత్నములను భద్రపరిచేటటువంటి పేటిక అని ఈ స్తోత్రానికి అనుగ్రహించారు. ఈ స్తోత్రానికి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించినటువంటి పెద్దలు ఆ వ్యాఖ్యానం యొక్క తిరునామాన్ని కూడా అత్యద్భుతంగా అనుగ్రహించారు. ఒక వ్యాఖ్యానం యొక్క తిరునామం ఏమిటంటే సువర్ణ కుంచిక వ్యాఖ్యానం. శ్రీగుణరత్న కోశానికి ఉండేటటువంటి వ్యాఖ్యానానికి పేరు సువర్ణ కుంచిక. ఒక పేటికను తెరవాలంటే ఒక కుంచిక కావాలండి, ఒక తాళం చెవి కావాలి. ఈ శ్రీగుణరత్న కోసం అనేటటువంటి ప్రబంధం మనకి బాగా అర్థం అవ్వాలి. ఆ పేటికను తెరవాలి. ఆ లోపల ఉన్నటువంటి రంగనాయకి యొక్క వైభవాన్ని అంతటినీ కూడా మనం తెలుసుకోవాలి. వైభవం అని చెప్పబడేటటువంటి ఆ రత్నములన్నీ కూడా మనకి అవగతం కావాలి అంటే ఇదిగో ఈ బంగారు తాళం చెవి ఉపయోగించి కనుక మీరు శ్రీగుణరత్న కోశాన్ని అధ్యయనం చేస్తే అందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా సులభంగా అర్థమవుతాయి, అవగతమవుతాయి అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ వ్యాఖ్యానానికి సువర్ణ కుంచిక అనేటటువంటి ఒక చక్కటి నామధేయాన్ని